హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక కొంచెం డిఫరెంట్ వీడియో అయితే కనుక తీసుకొచ్చానని చెప్పాలి. సో రెగ్యులర్గా ఉండే కంటెంట్ కాకోకుండా కాస్త డిఫరెంట్గా ఏంటంటేనండి, మన ఎంట్రన్స్ గుమ్మాల దగ్గర అందంగా తోరణాలు అది కట్టుకుంటూ ఉంటాం కదా, ఇట్లా లైక్ డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఈ రోజు అయితే కనుక మన ఎంట్రన్స్ గుమ్మాలకి కావచ్చు, లేకపోతే దేవుడి దగ్గర గుమ్మాలకు కూడా ఈ పర్టికులర్ డిజైన్స్తో చక్కగా అయితే కనుక అందంగా చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను ఉలెన్ రిలేటెడ్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చూపెడుతున్నాను. దీంతోపాటు ఇంకా వెరైటీ అంటే ఫంక్షన్స్కి, లేకపోతే పూజలకి, ఫెస్టివల్స్కి, మన ఇంట్లో డిఫరెంట్ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి, పూజలు, నోములు, ఏదైనా ఇలాంటి వాటికైతే కనుక చక్కగా మనం ఇల్లంతా కూడా సర్దుకుంటూ ఉంటాము, లైక్ డెకర్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు, లైక్ చుట్టాలు వస్తున్నప్పుడు. అలాంటప్పుడు ఎంట్రన్స్లో ఇవి కూడా చాలా బాగుంటాయండి. నేను దీన్ని 2 తెప్పించాను. ఇది ఉలెన్ది, అల్లే వాళ్ళు ఉంటారు, అల్లలేని వాళ్ళు టైం సేవ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఉలెన్ రిలేటెడ్ కంటెంట్ ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుందండి. అండ్ వాషబుల్ కూడా. కొంచెం మనం సర్ఫ్ వాటర్లో పెట్టేసి కాస్త సేపు నానబెట్టేసి కొంచెం ఇట్లా మంచిగా సోప్ పెట్టి కొట్టేసామంటే చక్కగా మనం పిండేస్తే నీళ్ళకి పిండిన తర్వాత ఎండకి పెడితే చక్కగా ఆరిపోద్ది. ఇది నేనైతే కనుక 2 తీసుకున్నాను. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక మీరు 1 లేకపోతే 2 లైక్ మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి తీసుకోండి. టోటల్గా నేను మీకు ఇలాంటివి ఈరోజు 10 డిఫరెంట్ వెరైటీ లైక్ తోరణాలు లేకపోతే డోర్ డెకర్ ఐటమ్స్ అయితే కనుక చూపించడానికి తీసుకొచ్చాను. ఇవి కూడానండి 2. సో ఇవి కూడా ఇట్లా గిఫ్టింగ్కి బాగుంటాయి, మన కోసమైనా బాగుంటాయండి. ఇది కూడా అయితే కనుక మనకి ఇదిగో ఇలా వస్తుంది. ఇదేంటంటే మనకి స్వస్తిక్ సింబల్తోని ఇలా ఇది ఒక డిజైన్. ఇవి మనకి ఏంటంటే దేవుడి దగ్గర గుమ్మాలకి వాటికి చాలా బాగుంటాయండి. ఇది సైడ్లోనేమో ఇట్లా మనకి ఉలెన్ దాంతో బాల్స్ లాగా వచ్చేసి ఇట్లా గంటలల్లే ఈ డిజైన్ వచ్చింది. మెయిన్గా ఇవి దేవుడి మండపాలకి, దేవుడికి ఏమైనా మన మందిరాలు ఉంటే కనుక వాటికి వేసుకోవచ్చు. 2 కలిపి అయితే కనుక మనకి ఇలాగా 2 ప్యాక్ కలిపి ఒకలాగా వస్తుంది. ఇది కూడా బాగుంది, నచ్చింది అనుకుంటే కనుక చూడొచ్చు. గోల్డ్ కలర్ బాల్స్తో పాటు వైట్ కలర్ బీడ్స్లో అయితే కనుక ఈ డిజైన్ వచ్చిందండి. అండ్ మనం కొన్నేమో అంటే లైక్ ఫంక్షన్స్ ఇట్లా శుభకార్యాలు ఉన్నప్పుడే పెడుతూ ఉంటాము, కొన్నేమో డైలీగా కూడా పెట్టి వదిలేసేస్తూ ఉంటాము. దీంట్లో ఈరోజు మనం 2 రకాల వెరైటీస్ని కూడా చూడొచ్చు అండి. ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి, రఫ్ అండ్ టఫ్ మీదైనా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఈ పర్టికులర్ డిజైన్ లిల్లీ పూలతో వచ్చింది చూసారా, ఇది లిల్లీ పూలు, గ్రీన్ కలర్ బంతిపూలు, వైట్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్లో వచ్చిందనమాట. అంటే స్టెప్ వైజ్గా వచ్చింది. ఇట్లాంటివి మనకు కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజే, అండ్ ఇవి ప్లాస్టికే కాబట్టి ప్రాబ్లం లేదు, వాష్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది రోజు పెట్టి కూడా వదిలేసుకోవచ్చు అండి. మాపు దాగుతుంది అండ్ వాషబుల్ కాబట్టి ప్రాబ్లం లేకుండా ఇలాంటి మనం డైలీ యూజ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక తోరణం అనమాట. సో గుమ్మాల తోరణాలు కూడా చెప్పొచ్చు కదా. సో ఇది ఒక ఐటమ్ అయితే తెప్పించాను. చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫ్లిప్కార్ట్లో. అండ్ ఫ్లిప్కార్ట్లో ట్రస్టెడ్ యాప్, మీ అందరికీ కూడా తెలుసు. కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది, డెలివరీ కూడా సూపర్ ఫాస్ట్ ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చండి. అండ్ ఎప్పుడు చూపించే కంటెంట్ కాకుండా కాస్త డిఫరెంట్గా చూపిద్దామని ఈ పర్టికులర్ కంటెంట్ అయితే ట్రై చేశాను. తప్పకుండా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇందులోంచి ఏది నచ్చినా కానీ మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. కావాలనుకునే వాళ్ళు తెప్పించేసుకోవచ్చు. ఇది కూడానండి మెయిన్గా ఫెస్టివల్స్కి వాటికి చాలా ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక తీసుకొచ్చేస్తుందండి. సో రోజువారీ మీద మనం ఇలాంటివి పెట్టుకున్నా కానీ సో సమ్ టైమ్స్ మార్చాలనుకున్నప్పుడు ఫెస్టివల్స్కి వాటికి ఇవి చాలా బాగుంటుంది. గోల్డ్ అండ్ వైట్ బాల్స్తో అయితే కనుక పైన పట్టీలాగా వచ్చేసింది. ఇది 3 లైన్స్లో అయితే కనుక మనకి ఇలాగా బంతిపూల లాగా అయితే కనుక మనకి ఈ డిజైన్ అంటే రెడ్, గ్రీన్, ఎల్లోలో అయితే కనుక మనకి బంతిపూల కాన్సెప్ట్ మాదిరి ఈ విధంగా అయితే తీసుకున్నారు. మధ్యలోనేమో ప్లాస్టిక్ మల్లెపూలు ఉంటాయి కదా, వాటితో కిందకేమో గంటల స్టైల్లో అయితే కనుక దీన్ని హైలైట్ చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుందండి, చాలా మంచిగా ఉంది. కొంచెం ట్రెడిషనల్ లైక్ ఫెస్టివల్స్కి వీటికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్కి అట్లా ఏమైనా మన ఇంట్లో డెకర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే తీసుకొస్తుంది. దీన్ని కూడా మనం దేవుడి దానికి వాటికైతే కనుక పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇది కూడానండి రెగ్యులర్ యూజ్ మీద ఉన్నా కానీ అసలు దీనికి ఏం ఫరక్ రాదు. జస్ట్ కాసేపు నానబెట్టి జాడిచ్చామంటే కనుక మురికి మొత్తం వెళ్ళిపోతుంది. ఇది కూడా బాగుంది అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ మీద. గిఫ్టింగ్ పర్పస్ అయితేనేమి, మన కోసం అయితేనేమి, ఇది దీనిలో ఇంకా పోయేది కదిలేదు పెద్దగా ఏం లేదండి. హ్యాపీగా అయితే కనుక మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ మీద కూడా పెట్టుకోవచ్చు చెప్పాలంటే. నైస్ డిజైన్. ఇది కూడా మనకి ఈ విధంగా వస్తుంది. కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ వైట్ కలర్ పైన అయితే కనుక ఈ విధంగా స్టెప్ వైజ్గా అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. ఇలా అండి ఒక 4 లైన్స్లో అయితే కనుక స్టెప్ లాగా వచ్చింది. ఇది మొత్తం అంతా కూడా చక్కగా అల్లి పెట్టారనమాట. సో నైస్ డిజైన్.
ఇది కూడా లైక్ మీ గుమ్మాలకు కావచ్చు, కలర్ కాంబినేషన్, డోర్ కలర్ కాంబినేషన్ బట్టి మీరు చూస్ చేసుకుని తీసుకోండి. నాకు ఇది కూడా బెస్ట్ ప్రైస్లో అనిపించింది కాబట్టి తెప్పించాను. అండ్ ఇంకొక ఐటెం చూపిస్తానండి. ఈ ఐటెం కూడా చాలా బాగుందనమాట. హెవీ పీస్, మనకి వెల్వెట్ క్లాత్ లాంటి దాని మీద తీసుకుని మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. ఇది కూడా డోర్తో పాటుగా సైడ్ కూడా మనకైతే కనుక హ్యాంగ్స్ లాగా ఈ పర్టికులర్ డిజైన్ హైలైట్ అవుతుంది. ఇది కూడా స్వస్తిక్ సింబల్, కల్సం చెంబు, మిర్రర్స్తో అయితే కనుక లైక్ వర్క్లో వచ్చేసింది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మన థ్రెడ్ వర్క్ అండి. మొత్తం అంతా కూడా మిర్రర్స్ కాన్సెప్ట్ తీసుకున్నారు. 2 సైడ్స్లో కూడా ఇట్లా వస్తాయన్నమాట, మనకి హ్యాంగ్స్ లాగా వస్తాయి. ఇది కూడా దేవుడి దగ్గర బాగుంటుంది. మనకి ఏదైనా ఇట్లనే పూజలు, ఫెస్టివల్స్ అలాంటప్పుడు ఏదైనా మనం బ్యాక్ డ్రాప్స్ అది వేసుకుంటూ ఉంటాం కదా అండి, అట్లాంటి వాటికి కూడా మనం పిన్స్ లాంటివి పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా. సో ఇదేమో పైన గుమ్మానికి, ఇదేమో సైడ్లో వచ్చేలాగా అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇదొక డిజైన్, ఇదొక డిఫరెంట్ డిజైన్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయండి. సో చూసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏదైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా మన బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్. ఇవాళ టోటల్గా నేను మీకు 10 డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను. ఏది నచ్చినా కానీ అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయండి. అండ్ ఇదైతే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా స్టెప్ వైజ్గా వచ్చింది. లైక్ ఇక్కడ 1 2 3 4 అలా స్టెప్ వైజ్గా తీసుకున్నారు. హెవీగా ఉందండి, మంచి పీస్. అంటే కొంచెం ఇది వెయిట్ ఉందన్నమాట, కొంచెం బీడ్స్ వాటితో వచ్చింది కదా. మిడిల్ పార్ట్లో కూడా మనకి మేకుకి ఇచ్చారనమాట. దెన్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, బెండ్ అయిపోకోకుండా ఉంటుందన్నమాట. 3 రింగ్స్ అనేది మనకి హోల్ పాయింట్కి ఇచ్చారు. సో ఇలా మనం మేకుకు పెట్టేసుకోవడమే, చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ గోల్డ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ పైన అయితే కనుక వచ్చింది. కింద మనకి అవి కూడా అలాగే వచ్చాయి, బంతిపూల్ లాగా, ముద్దులాగా మువ్వులు అయితే కనుక అలాగే వచ్చినాయి. ఇది ఒక నైస్ డిజైన్. నెక్స్ట్ అండి తోరాలు అనమాట. ఈ తోరాలు అయితే కనుక నేను టోటల్గా 3 ప్యాక్లో తీసుకున్నాను. ఇది వరకు తిరుపతి ఎవరైనా వెళ్తానండి లడ్డూ ప్రసాదంతో పాటు వీటిని కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇవి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఇట్లా 3D ప్రింట్లో తీసుకోవాలి అనుకుంటే కనుక మామిడి తోరాలు, మందార పువ్వు ఇట్లా 3D ప్రింట్లో అయితే కనుక వస్తుందండి. మిడిల్లో కూడా వెల్కమ్ అని రాసిందనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటాయి. ఇక్కడ హోల్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ దగ్గర హోల్స్ ఉన్నాయండి. దాన్ని మనం ఇలా పెట్టేసేసుకోవడమే. సో ఇవి టోటల్గా 3 కలిపి ఒక ప్యాక్ లాగా వస్తున్నాయి. ఇది ఒక సింపుల్ డిజైన్ బడ్జెట్లో. మీరు కావాలంటే గిఫ్టింగ్ లాగా కూడా ఇవ్వచ్చు. దీనిలోనే మనం కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ అయితే కనుక ప్యాక్ చేసి మనకి 3 కలిపి ఒక ప్యాక్ లాగా ఇచ్చారు. ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక హెవీ డిజైన్ చూపెడతానండి. ఇప్పుడున్నటువంటి పెళ్ళిళ్ళ సీజన్కి కావచ్చు, వెడ్డింగ్ సీజన్కి, అలాగే రాబోయే ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి. సో వీటన్నిటికీ కూడా ఇదైతే కనుక చాలా బాగుంది. అసలు సూపర్ ట్రెడిషనల్ ఉందండి. లుక్ అయితే మాత్రం స్టెప్ వైజ్గా తెల్ల చామంతులు, అలాగే ఎర్ర చామంతులు, అలాగే పసుపు చామంతులతో అయితే కనుక వచ్చేసింది. మళ్ళీ మిడిల్లో వచ్చైతే కనుక ఇట్లాగా ఎలిఫెంట్ కూడా ఇచ్చారండి. బాల్స్, బెల్స్తో అయితే కనుక అసలు భలే ఉంది పీస్ అనేది. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చితే మాత్రం సూపర్ ఉందండి. డిజైన్ అయితే కనుక ఇలా ఉంది. ఇది నేను ఇటు తిప్పితేనేమో ఇటు తిరుగుతుంది, ఇటు తిప్పితేనేమో ఇటు తిరుగుతుంది అనమాట. సో ఇది ఎలిఫెంట్ వచ్చిందండి, మన గణపతి వచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా మిడిల్లో. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అండ్ ఇలా ఉంటుందండి. ఓకే, సో అవుట్లైన్ అంతా కూడా ఇట్లా బెల్స్, గోల్డ్ బెల్స్ అలా తీసుకున్నారు. ఇది కూడా అంతే, మెయిన్ వాటికే పెట్టేసేసుకుని మళ్ళీ మనం లోపల పెట్టేసామంటే కనుక చక్కగా చాలా రోజుల వరకు అయితే వస్తుంది. ఎప్పుడైనా వాష్ చేయాలనుకున్నప్పుడు కొంచెం సర్ఫ్ నీళ్ళలో పెట్టేసి వాష్ చేసేసి ఎండకు పెట్టామంటే మళ్ళీ ఇది చక్కగా నార్మల్గా మెరిసిపోద్ది అనమాట. సో ఓవరాల్గా ఈరోజు మొత్తం అంతా కూడా 10 డిఫరెంట్ వెరైటీ మనకి గుమ్మం తోరాలు, లేకపోతే గుమ్మం డెకర్, ఎలా చెప్పాలి, సో ఈ ఐటమ్ అయితే షేర్ చేశాను. సో ఇది మన వీడియో. మరో వీడియోలో రేపు కలుద్దాం. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా షార్ట్ లెంత్లో అయితే కనుక చక్కని గౌన్, కాటన్ గౌన్ అండి. ఐ థింక్ 380 రూపీస్ అమ్ముంది. చాలా బాగుంది. ఇది కూడా కంఫర్ట్గా ఉంది, ఫ్రీగా ఉంది. సమ్మర్కి హాయ్ అయిన డిజైన్. అండ్ ట్రై చేయాలనుకుంటే దీని లింక్ కూడా పెడతానండి ఈ 10తో పాటుగా. ఒకవేళ ట్రై చేయొచ్చు, సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి దీనిలో. సో ఇది ఈరోజు అయితే కనుక మన కంటెంట్ కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలి నాకు కామెంట్లో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి ఒకవేళ మన వీడియో హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి కంటెంట్తో మళ్ళీ రేపు వచ్చేస్తాను కలవడానికి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.